పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అందరూ వాక్యం చదువుతున్నారని నమ్ముతున్నాం. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మంచి సహవాసం కలిగి ఉండాలి. అది ఎంతో మేలు మన ఆత్మీయ జీవితాలకి. రండి, ఈ సమయమందు బల్ల మన మధ్యలో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుంటాం. ఒకసారి వీటిని జ్ఞాపకం చేసుకుంటాం. 26 నుంచి 31 వచ్చిన వరకు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. తిరిగి గత వారం మొదలుపెట్టినటువంటి అంశం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం కలిసి చదువుకుంటాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, మోకరించండి, కలుమూసుకోండి, ప్రార్థన. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభు, మరి ఇంతవరకు తండ్రి నీ దాసుని బలపరిచి మా గమనాన్ని తీసుకొచ్చిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నీ మాటలు ఎంతో సత్యమైనవి, యథార్థమైనవి ప్రభా. మరి నువ్వెంత శక్తి మంతుడివో, శక్తి సంపన్నుడివో, పరాక్రమశాలివో ప్రభా. నాయన ఈ ఉదయకాలం మరొక పర్యాయం ప్రభా, నా విషయమై నువ్వు బయలుపరుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. నీవు శక్తి సంపన్నుడు కాబట్టే తండ్రి పాపం నుంచి నన్ను రక్షించావు తండ్రి. సంపూర్ణమైన రక్షణకు నన్ను పాత్రగా చేస్తూ వచ్చావు. అంత మాత్రమే కాక ఆత్మీయ జీవితంలో అనేక పర్యాయాలు ప్రభా నాయన కృంగినప్పుడు, పతనమైనప్పుడు, బలహీనుడైనప్పుడు ప్రభా మీరు నన్ను స్థిరపరిచినటువంటి శక్తిమంతుడివి. అంత మాత్రమే కాక తండ్రి యొక్క దీన శరీరాన్ని ఒకనాడు నువ్వు వచ్చినప్పుడు మహిమ శరీరంగా మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడివని తండ్రి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రభా ఆ యొక్క పరలోకంలో నన్ను ఉంచడానికి నువ్వు శక్తిమంతుడివని. అంత మాత్రమే కాక వాస్తవికంగా ఈరోజు సజీవ లెక్కలో ఉండి స్తుతించడానికి యోగ్యుడని కాదు. నా క్రియలు, తలంపులు తండ్రి మరి ఎంతో హేయమైన అయినప్పటికీ ప్రభా, నశింప చేయటానికి నీకు శక్తి ఉన్నప్పటికీ తండ్రి, నా పట్ల కృప వెంబడి కృప చూపి నన్ను సజీవ లెక్కలో ఉంచిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, ఈ విధంగా నా జీవితంలో, పరిచర్య జీవితంలో చాలా దేవుడిగా ఉండి ప్రభా మరి నాకు ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, కృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఈ సమయమందు ప్రభా మరి చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి. గత వారం కొన్ని తలంపులు మేము ధ్యానించుకున్నాం, తిరిగి మరికొన్ని తలంపులు ధ్యానించుకుంటుండగా సహాయపడుతున్నామని నిష్ప్రయోజకులైన దాసుని కూర్చున్న వారికి, వింటున్న వారికి మరి ప్రభా ఎవరికి నాయన మరి బోధించడానికి యోగ్యుడని కాదని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ, వేషధారిని, కపటిని, పాపినను ఒప్పుకుంటూ దయతో నన్ను కడిగి పవిత్రపరచుకొని కేవలం ప్రభా ఒక సాధనంగా చేసుకొని నీ మహిమ కొరకే వాడుకుంటూ రమ్మని మా అందరి హృదయాలను ఎరిగినటువంటి దేవుడివి ప్రభా. మరి ఎలాంటి అక్కర్ల నుండి నీ ఎదుకు వచ్చారో తెలియదు, కానీ అందరితో మీరు మాట్లాడి ఆత్మీయంగా బలపరిచి ప్రభా మరి ధైర్యపరిచి, అంత మాత్రమే కాక ఇంకా ఏవైతే మా జీవితాల్లో నీకు కాని విషయాలు ఉన్నాయో, ఆయాసకరమైన విషయాలు ఉన్నాయో వాటిని చూపించి వాటిని మేము సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందే కృపను నాకును మాకును మీరు దయచేస్తురమ్మని ప్రభా. మరి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నూతనంగా దర్శిస్తురమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ దయతో ప్రార్థన అంగీకరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్.
ఉన్నటువంటి ఈ అంశం ఒక 2 తలంపులు మనం పంచుకోవడం జరిగింది. ఆ 2 తలంపులు ఏంటో తెలుసు. ఏమిటవి? విశ్వాసం కదా. ప్రభు వచ్చేంత వరకు కూడా ప్రభు మనకిచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆత్మీయ జీవితంలో ఇప్పటివరకు ఏవైతే మనం సంపాదించుకున్నామో, వేటిని కలిగి ఉన్నామో వాటిని ఏం చేయమని చెప్తా ఉన్నాడు? గట్టిగా పట్టుకోనండి. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మనం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్తా వచ్చాడు. గత వారం ధ్యానించుకున్నట్లుగా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమని ప్రభు కోరుతా వచ్చాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో ఈ సంగతిని మనం చూస్తూ వచ్చాం కదా. ఏమన్నాడు అక్కడ? హోల్డ్ ఫార్మ్లీ ద ఫెయిత్ వాట్ యు హ్యావ్. మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. రెండవదిగా మనం తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? హోల్డ్ ఫార్మ్లీ ద ట్రస్ట్ వర్ది మెసేజ్ కదా. నమ్మదగినటువంటి బోధ ఎక్కడుందో దాన్ని ఏం చేయి? వెతికి గట్టిగా పట్టుకో అని చెప్తా వచ్చాడు. లేకపోతే ఏమవుద్ది? అన్య బోధల చేత త్రిప్పబడితే ఏమైపోతాం? దారుణమైన పరిస్థితులు ఉంటావు. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ప్రభువా అని ఆ మత్తయి సువార్తలో ఏడ్చినట్టుగా ఏడవలసి వస్తుంది కదా. ఆ దుస్థితిలోనికి వెళ్ళొద్దు. ప్రభు చిత్తమైతే ఈ ఉదయకాలం మరొక 2 లేదా 3 తలంపుల్ని ధ్యానించుకుంటాం. ఇంకా మిగిలింటే వచ్చే వారం వాటిని ముగించుకుంటాం. 7 తలంపుల్లో ప్రభు నడిపించిన కొద్దీ మరొక తలంపులోనికి వెళ్తాం. రండి, ఈ సమయంలో మరొక తలంపు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5:21. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. టెస్ట్ దెమ్ ఆల్, హోల్డ్ ఆన్ టు వాట్ ఈస్ గుడ్ కదా. ఏం చేయాలంట? సమస్తాన్ని పరీక్షించాలి. ఆత్మీయ జీవితంలో వాక్యపు వెలుగులో అన్నిటినీ పరిశీలన చేసుకోవాలి. అలాంటివి విశ్వాస జీవితం అవసరం, క్రైస్తవ జీవితం అవసరం. లేకపోతే ఏమవుద్ది? పరీక్షించకపోతే, మనం వివేచించకపోతే, అర్థమైందా? వివేచించే జ్ఞానం లేకపోతే ఏమైపోతాం? నష్టపోతాం. మరి ఏమి మంచివి? మేలైంది అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. వాట్ ఈస్ గుడ్ అని ఉంటుంది. మంచివేంటి ఆత్మీయ జీవితంలో? మీరు కొన్ని చెప్పండి. బావని చెప్పు. ఒకటి, ప్రార్థన చేయటం. వెరీ గుడ్, మంచిదే కదా. ప్రార్థన చేయటం మంచిదే. ఇంకా సహవాసం కలిగి ఉండటం మంచిదే. ఇంకా వాక్యం చదవటం మంచిదే. దానికి లోబడకుండా ఉండటం ఇంకా మంచిది కదా. దానికి వాక్యం చదవడం ఒకటే చెప్తుంది, ఒకటే చేస్తుంది. మరి లోబడటం కూడా మంచిది. ఇంకా సువార్త ప్రకటించడం కూడా మంచిదే. ఇంకా చాలా ఉన్నాయి కదా. సమయానికి రావటం మంచిదే, అవునా? ఇంకా సహాయపడటం మంచిదే, అవునా? అంతే కదా. తర్వాత కోపం లేకుండా ఉండటం మంచిదే, గర్వం లేకుండా ఉండటం మంచిదే, అసూయ లేకుండా ఉండటం మంచిదే, సినిమాలు వదిలిపెట్టడం మంచిదే, సీరియల్ జోలికి పోకుండా ఉండటం మంచిదే. ఇవన్నీ మంచివే. దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా నువ్వేం చేయాలంటే అల్టిమేట్గా యూ హ్యావ్ టు చూస్ వాట్ ఈస్ గుడ్. ఏది మంచిదో నీ విచక్షణ జ్ఞానంతో మనం ఏం చేయాలంటే ఎంచుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. దేవుడు మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. ఎప్పుడు కూడా 2 వైపులా ఉంటాయి. ₹1 రోడ్డు మీద కనిపించినప్పుడు 2 ఆలోచనలు వస్తాయి. ₹1 అంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ, సరే ₹100 నోటు అంటారు. ₹100 నోటు కనిపించినప్పుడు 2 ఆలోచనలు వస్తాయి. తీసుకొని దాచిపెట్టుకొని ఉండదు కదా. పరిశుద్ధాత్మ ఏమంటాడు? అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చే అంటాడు కదా. 2 ఉంటాయి. అప్పుడు ఎంపిక నీదే. బైబిల్ కూడా అంతే. 2 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనంలో మీకు అన్ని విషయంలో నేనేం చేస్తాను? వివేకాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎంపిక నీదే. సరైన ఎంపిక లేకపోతే ప్రభు వచ్చినప్పుడు మంచి విషయాల్లో కాక చెడు విషయాల్లో నువ్వు నిలిచి ఉంటే అప్పుడు ఏమైపోతావు? కాని స్థలానికి వెళ్తాం. ఇంత భక్తి చేసి కూడా ఎంతో నష్టపోతాం. కాబట్టి 2 తిమోతి 2:7 చదవమ్మా. నేను చెప్పు అదేనా? ఓకే, చదవండి. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. అన్ని విషయాల్లో కూడా దేవుడు కదా. అయితే నేనేం చేయాలి? యోబు గ్రంథం 34:4 వచనం ప్రకారం మేలైనది స్వతంత్రించుకోమంటాడు అక్కడ.
యోబు గ్రంథము 34:4. న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాం రండి. మంచిదేదో మనం ఏం చేయాలంటే చక్కగా వాక్యపు వెలుగులో టెస్ట్ చేసి పరీక్షించి తెలుసుకోవాలని చెప్తూ ఉన్నారు. భగత్ సింగ్ గారు ఏదైతే సేవ ప్రారంభించిన దినాల్లో తర్వాత ప్రారంభించక ముందు ఆయన అందరితో కలిసి పనిచేసేవాళ్ళు. ఎక్కడ పోయినా ఉద్యోగం, ఎక్కడ పోయినా వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడేది, ప్రజల్లో పరివర్తన వచ్చేది, ప్రజలు ఒప్పుదల్లోకి వచ్చేవాళ్ళు, ప్రజలు మారుమనసు పొందేవాళ్ళు, సంఘం విస్తరిస్తూ ఉండేది. ఆ పరిస్థితుల్లో దేవుడు తను ఏం చేస్తూ వచ్చారంటే అక్కడ నుంచి వేరుపరిచి తాను ఆ చెన్నైలో జెహోషమ్మ ప్రారంభించడానికి దేవుడు కృపనిస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా డినామినేషన్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మీరు రండి, మాకు డీకన్గా ఉండొచ్చు, మాకు రెవరెండ్గా ఉండొచ్చు, మాకు పెద్ద సేవకునిగా ఉండొచ్చు, మీకు జీతం ఇస్తాం, మంచి పొజిషన్ ఇస్తాం కదా, మంచిగా ఉండటానికి అన్ని వస్తువులు కల్పిస్తామంటే ఆయన ఏం చేస్తూ వచ్చారంటే ఏది మంచిదో విచారించాడు. ఏది మంచిది? ప్రభువును కలిగి ఉండి గంజి తాగినా మేలే, ప్రభువు లేని చోటకు పోయి బిర్యానీ తిన్నా ఉపయోగం లేదు. అది వివేచించి ఏం చేస్తూ వచ్చారంటే స్మూత్గా వారిని ఏం చేశారంటే తృణీకరిస్తూ వచ్చాడు. ఆత్మీయ జీవితంలో నేను కూడా ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలు నేను గమనిస్తాను. వాళ్ళు చక్కగా 2 సందర్భాల్లో వాళ్ళు ఎంతటి చక్కగా మంచిది ఏదో వివేచన కలిగి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మంచిదాన్ని చేపడతా వచ్చారు. రండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల వరకు మార్చి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, సరే అట్లీస్ట్ 4 వచనాలు చదువుకుందాం మార్చి. ఆ నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము యొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, చాలు. ఈమెం చేస్తూ వచ్చిందంటే దాచిపెట్టింది 2 వ్యక్తుల్ని. యెహోషువ ఏం చేస్తూ వచ్చారంటే యెరికోని ముట్టడించడానికి ముందు, ఆ తర్వాత యెరికోని దాటడానికి ముందు ఏం చేస్తూ వచ్చారంటే 2 వేగుల వారిని పంపిస్తాడు. మరి వేగుల వారంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బహుశా ఆ దినాల్లో పూటకొల్ల ఇల్లు కానీ లేకపోతే ఇట్లాంటి వేశ్యలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు అక్కడ పోయి ఏం చేస్తారంటే వాళ్ళు షెల్టర్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు వెళ్ళిన ఉద్దేశం వేరు. అక్కడికైతే ఎవరు ఏం చేయరు, అనుమానించరు. అనుమానిస్తారా చెప్పండి? యవనస్తులు యువకులు ఎక్కడ పోతున్నారు? ఆమె కాని పనులు చేసేటటువంటి ఆ స్థలానికి పోతున్నారు, వదిలేస్తారు. అందుకని వాళ్ళు ఆమెను ఎంచుకున్నారు. అక్కడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసింది? మరి వీళ్ళెవరు ఆమెకు తెలుసు. వీళ్ళెవరు? పరాయి దేశస్తులు అంటే ఎరుకోక ఎవరు? వాళ్ళు శత్రువులు అయినప్పటికి కూడా ఈమెం చేస్తూ వచ్చింది? వాళ్ళని దాచిపెడతా వచ్చింది. దాచిపెట్టమే కాదు, ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే వాళ్ళతో అబద్ధం చెప్పడానికి కూడా, ఎవరితో? సొంత మనుషులైనటువంటి సైనికులతో కూడా అబద్ధం చెప్పడానికి కూడా ఆమె ఇష్టపడతా వచ్చింది. ఇష్టపడి తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఏం చెప్తా వచ్చిందంటే, వామ్మో మీ గురించి మేము విన్నాం. తర్వాత పేజీ తిప్పండి. పేజీ తిప్పక ముందునే 9వ వచనం నుంచి చదవండి. ఆ వేగుల వారు పండుగనకు మునుపు ఆమె వారున్న మిద్ది మీదికెక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టుననియో, మీ భయం వలన ఈ దేశవాసులందరికీ ధైర్యం చెండనియో నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలా గారిపోజేసనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసితురో అనగా, మీరు వారిని ఏలాగు నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పై ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమో
ఉండదు. ఏం చెప్తుందండి కదా? ఎవరితో చెప్తా ఉంది? శత్రులైన వారితో చెప్తా ఉంది. వారితో ఏం చెప్తా ఉంది? మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి, మేము విన్నాం. ఆ యొక్క ఐగుప్తులో నుంచి మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా అద్భుతాలు చేస్తూ వచ్చాడో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఏ విధంగా చేస్తూ వచ్చాడో, అంత మాత్రమే కాదు, అమోరీయుల రాజులైనటువంటి సీహోనుకును ఓగుకును ఏ గతి పట్టిందో మేము ఎన్నో ఉన్నప్పుడు మా గుండెలు ఏమైపోయినాయి, కరిగిపోయినాయి అని చెప్పేసి, మా ధైర్యం పూర్తిగా చెడిపోయిందని చెప్పేసి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి, ఇప్పుడు ఆమె కోరుద్ది అనమాట. వాస్తవంగా ఏమి ఆలోచన చేయొచ్చు, వాళ్ళని పట్టిస్తే బహుమానం వస్తుంది, అవునా? పట్టిస్తే తనకున్నటువంటి ఆ చెడ్డ పేరు పోవచ్చేమో, బహుమానం రావచ్చేమో కదా, ఇంకేమైనా కావచ్చేమో, ఆ రాజు యొద్ద ఏమైనా దొరకొచ్చేమో, ఇంకేమైనా ఆమెకు ఆధిక్యతలో దొరకొచ్చేమో కదా. అయినా సరే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమె వివేచించగలుగుతూ వచ్చింది. వాస్తవంగా రాహాబు అంటే ఆమె పేరుకున్న అర్థం ఏంటి? వేశ్య. తేనెటీగ. రాహాబు అంటే ఏంటి అర్థం? రాహాబు అంటే అర్థం ఏంటి? గర్వం. రాహాబు అంటే ఏంటి? ప్రైడ్, యారోగన్స్, గర్వం కలిగినటువంటి ఆమె ఎంత వినయంగా దేవుని గురించి చెప్తా ఉంది, ఎంతగా తగ్గించుకుంటా వచ్చింది. అయితే దేవుడు ఎవరో గుర్తెరిగింది. ఆ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, ఆయన నిజమైన దేవుడే, ఆయన శక్తివంతుడే, ఆయన బలవంతుడే. ఖచ్చితంగా ఈ దేశాన్ని ఏం చేస్తాడు? ఈ దేశాన్ని కూడా నిర్మూలన చేస్తాడు. నేను ఎందుకు నిర్మూలం కావాలి, నా కుటుంబం ఎందుకు నిర్మూలం కావాలి అని చెప్పేసి ఆమె ధైర్యం చేసి ఏది మంచిదో వివేచించగలిగింది కదా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏది మంచిదో వివేచించగలిగి ఏం చేస్తూ వచ్చిందంటే, వారితో ఒక ఒడంబడిక చేసుకుంటూ వచ్చింది. ఓకే, నేను మిమ్మల్ని దాచిపెడతాను, తర్వాత కూడా చెప్పుద్ది అనమాట. 3 రోజులు వాళ్ళు మీరు తిరిగి వచ్చేసరికి మీరు ఎదురవుతారేమో అని చెప్పేసి మేము ఆ కొండల చాటున దాక్కొని ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి, మీరు వచ్చినప్పుడు ఏం చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి. ఎవరి కొరకంటే ఆమెకి ఏం భారం ఉంది? చదవండి. నేను మీకు ఉపకారం చేసిన కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము ఉందా? నీకు ఇలాంటి భారం? రాహాబుకైతే తన కుటుంబ సభ్యులు పట్ల భారం ఉంది. ఎంతకైనా తెగించాలని, దేనికైనా పోరాడాలని, దేనికైనా వెనక్కు అడుగు వేయకూడదనే భారం రాహాబులో ఉంది. ఈనాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీ కుటుంబ సభ్యుల కొరకు ఇక్కడికి తీసుకురావచ్చు కదా, వారికి దేవుని మాటలు వినిపించవచ్చు కదా, రక్షణలోనికి వారిని నడిపించడానికి ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చు కదా. అట్లా మనం చేయటం లేదు. కానీ రాహాబుకు తన కుటుంబం పట్ల ఏమున్నది? మంచి పట్టింపు ఉన్నది. ఏది మంచిదో వివేచించగలిగింది కదా. ఏది మంచిదో మనం మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగితే 1 పేతురు 3:13 అంటాడు, నీకు హాని చేయవాడు ఎవడు అంటాడు. చదవండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడో కదా. మనకి నిజంగా భారం ఉంటే ఏం చేస్తాం? మంచి విషయాలు. ఈ సంవత్సరం ఒక కూడికైనా పెట్టించావా? కనీసం గృహ కూడికైనా కలిగి ఉన్నావా? ఒక కృతజ్ఞత కూడికైనా కలిగి ఉన్నావా? ఎన్నో మేలు అద్భుతాలే. దేవుడు అంటే ప్రేమ అంటావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని ఇంటికి వస్తావు, మరి ఏం లేదు. కుటుంబం పట్ల, కుటుంబ సభ్యుల రక్షణ పట్ల భారమే లేదు. ఈమెవరో అన్యురాలు. ఈమె మంచిగా వివేచించగలిగి ఎలాగైనా నా కుటుంబం ఏం చేయాలి? రక్షింపబడాలి అనే దృఢ సంకల్పంతో వారితో ఒడంబడిక చేసుకుంది, వారిని దాచిపెట్టింది, వారిని విడిచిపెట్టింది. ఆ తర్వాత ఆరోగ్యానికి వస్తే 22 నుంచి 25 వచనాల వరకు వాళ్ళు వచ్చారు. 6 రోజులు ఒక్కొక్క పర్యాయం ఎరుకో మొత్తం చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 పర్యాయాలు తిరుగుతూ వచ్చారు. ఎరుకో గోడలు కూలిపోతూ వచ్చాయి. ఆ దేశంలోనికి ప్రవేశించారు, దేశాన్ని పట్టుకున్నారు, కొలసొమ్మను పట్టుకున్నారు. అప్పుడు వీళ్ళిచ్చినటువంటి ఏదైతే తొగరు దారం ఉందో ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. 6వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు చదవండి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ
వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారి వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింపచేసిరి. అప్పుడు వారు ఆ పట్టణంను దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇతడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య. అంతేకాదండి, రక్షకుడైనటువంటి యేసయ్యకు ఈమె ఎవరంటే ఎవరు? జేజమ్మ. ఈమెవరు? జేజమ్మ అవుద్ది కదా. రక్షకుడైనటువంటి యేసయ్యే ఈ సంతతి నుండి వచ్చినట్టుగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంతో మంచిదేంటో వివేచించు, మంచిదేంటో వివేచించు. మీకా అంటాడు, మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. రాహాబు విషయంలో ఏదైతే జరిగిందో నీవు కూడా ఇట్లాంటి నీతి న్యాయాన్ని ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు, నీ కుటుంబం పట్ల, నీ కుటుంబ సభ్యుల రక్షణ పట్ల భారం కలిగి ఉండు. నీకు వాగ్దానం చేస్తా వచ్చాడు. అపోస్తుల కార్యాలు 16:31 అన్నాడు, ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఒకనాడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షింప సమర్థుడు, గుర్తుపెట్టుకో. కాబట్టి మంచిదేదో వివేచించగలిగింది రాహాబు. ఆ మంచిదాన్ని చేపట్టింది. ఆమె కంటే ఉన్నతమైనటువంటి నూతన నిబంధనలకు వచ్చినటువంటి నీవు నేను ఏం చేయాలి? ఇంకా మంచివి ఈ లోకంలో చేపట్టి నడుచుకోవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద. జాక్పన్ గారు అంటారు, నా విశ్వాస జీవితంలో 50 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా ప్రభు ఒకవేళ నేను చెడ్డదాన్ని చేశాను, చెడినటువంటి విషయాలు నేను పట్టుకున్నాను, చెడినటువంటి సంగతుల్లో నేనున్నాను అని చెప్పడానికి ఆస్కారం లేకుండా నేను జీవించడానికి దేవుడు నాకేం చేశాడు? సహాయపడినాడని చెప్తాడు అనమాట. ఎన్ని సంవత్సరాలంటే 50 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా చెడుని ఆయన ఏం చేయలేదంట, పట్టుకోలేదు కదా. దేన్ని పట్టుకున్నాడు చెప్పండి? మంచివే ఆయన పట్టుకుంటా వచ్చాడు. ఆయన సాక్ష్యం దృఢంగా చెప్తా ఉన్నాడు. నేను ఒక వర్తమానం వింటా ఉంటే మనం కూడా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మంచివి చేయబడదాం. ఇంకో దావీదు విషయంలో 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 1-4 వచనాలు. దావీదు ఏం చేస్తూ వచ్చాడు? మొట్టమొదటిగా చెడు చేశాడు, కాదంటం లేదు. తర్వాత పశ్చాత్తాపడతాడు, అది మంచి సంగతి. ప్రభు వాళ్ళకి సమీపంగా ఉన్నావు, నీవు నేను ఇలాంటి అనుభవంలోకి వస్తే ఎంత మేలు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1-4 వచనాలు. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవునవు రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాని 100 ఎక్కువగా చేయనుగాక. నా ఏలిన వాడవును రాజునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెనెను. దావీదు చేస్తుంది ఏంటి చెప్పండి? మంచిదా చెప్పండి ఎవరండి? ఈ యుద్ధము ఎవరిదన్నాడు ప్రభు? యెహోవాదని పలుమర్యాయాలు కూడా గొల్యాతు విషయంలో మొదలుకొని తర్వాత దావీదుని ఎవరి చేతిలో, సౌలు చేతిలోని తప్పించే విషయం మొదలుకొని దావీదు అంతా ఎరిగినప్పుడు కూడా మనకు కూడా ఏముంటుందంటే ఒక వెరితనం ఉంటుంది. అందరూ ఒక్కోసారి ఏముంటుందంటే మనం అన్ని లెక్కలు పెట్టుకుంటాం, మనకి ఎక్కడెక్కడ ఏ డబ్బులు వస్తాయి ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటాం. అందుకని మనం ఎప్పుడు ఎట్లుంటాం అక్కడే ఉంటాయి మన లెక్కలు, ముందుకు మన లెక్కలన్నీ ముందుకు కదా. దావీదు ఏం కోరికంటే, అబ్బా ఎంత సైన్యం కలిగి ఉన్నాను, అందరికంటే ఎక్కువ జనసంఖ్య మనకుంది, నేను బలవంతుణ్ణి, ఏమైనా చేయగలిగినటువంటి సైన్యం మన చేతిలో ఉందనేటటువంటి అతిశయం అనేది, గర్వం అనేది ఉంది. కానీ యోవాబు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? యోవాబు ఏమనుకుంటున్నాడు? ఈ యుద్ధాలన్నీ చేసింది నీవు కాదు కదా, ఎవరు చేసింది?
దేవుడు చేశాడు. దేవుడు మనకు విజయం ఇచ్చాడు. దేవుడే మనల్ని ఈ స్థితికి నడిపించాడు కదా. దేవుడు ఎంత సైన్యం ఉంటే మనకెందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడని యోవాబు మంచిది గుర్తెరిగి ఏం చెప్తా ఉన్నాడు? ఆయనకి చెప్తా ఉన్నాడు, ఈ కోరిక నీకు ఎందుకు పుట్టింది అంటున్నాడు. ఈ కోరిక నీకు వినరు కదా రాజులేం. అందుకనే వినాలి. ఓపిక సహనం యోబు వలె. అంతవరకు యోబు గట్టిగా పట్టుకుంది. ఎందుకంటే ఆ సహనం ఏం చేస్తంటే, ఆ ఓపిక ఏం చేస్తే ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. మన అధికారులు మన మీద కోపడ్డప్పుడు కానీ ఏం చేస్తుంది? ఏలినవాడు నీ మీద కోపని ఎడలా నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యంలో జరగకుండా చేయను. ఏం చేస్తంటే ఓపిక ఏం చేస్తే మనం కంగారు పడకూడదు. అందుకని పై అధికారులతో డీల్ చేసేటప్పుడు కానీ కంగారు పడకూడదు. ఇక్కడ దావీదు కూడా ఏం చేయాల్సి ఉండే? ఓపిక. యోవాబు చెప్పిన మాట పట్ల ఓపిక కలిగి ఉండాల్సింది, కానీ చేయలేదు. మరి ఏం చేస్తాడుగా? యోవాబు చేసేది ఏం లేదు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు జనసంఖ్యను లెక్కించమన్నాడు. ఆ లెక్కలన్నీ పట్టుకొచ్చాడు, చెప్పాడు. అప్పటికి అర్థమైపోయింది ఎవరికి? దావీదుకి అర్థమైపోయి నేను పాపం చేశానన్న సంగతి గుర్తెరిగి, నా హృదయంలో నేను గర్వించానన్న సంగతి గుర్తెరిగి వెంటనే ఏం చేస్తా ఉన్నాడంటే, ఎలాగైనా ప్రభుని క్షమాపణ వేడుకోవాలని ఆలోచన చేస్తుండగా, ఎప్పుడైతే క్షమాపణ గురించినటువంటి ఆలోచన వచ్చిందో, తన దీర్ఘదర్శి అయినటువంటి గాదుని ఎక్కడ పంపిస్తాడు? దేవుడు దావీదు దగ్గర పంపిస్తాడు. గాదు ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే 3 ఆప్షన్స్. చెప్పండి, ఎవరైనా చూడకుండా అన్నీ చూసే చెప్తారు. 3 ఆప్షన్స్ ఏంటి? దేశాన్ని నాశనం చేయటం. కరెక్ట్ చెప్పండి అండి ప్రాంప్ట్గా. క్షామము. ఎంతకాలం క్షామం? 7 సంవత్సరాలు కరువు. ఫస్ట్ ఆప్షన్ అది. రెండో ఆప్షన్ ఏంటి? అది మూడో ఆప్షన్. అది రెండోది చెప్పండి. రెండోది తెగులు. అది మూడోది చెప్తుంది. 3 రోజులు తెగులు. అది మూడో ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి? 3 సంవత్సరాలు శత్రువులు ఎదుటి నుంచి పారిపోవటం. అంటే శత్రువులు తరుపుతూ ఉంటారు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. 3 ఆప్షన్లు పెడతాడు. మొదటి దాంట్లో 7 సంవత్సరాల కరువు అంటే అది భయంకరం. ఎవడుంటాడు ఎవడు పోతాడో తెలియదు కదా. తర్వాత రెండోది శత్రువుల అప్పటికే 13 సంవత్సరాలు తరిమి విసిగి రాజయ్య ఉన్నాడు అనమాట. మరలా ఎందుకులని చెప్పేశాడు. మూడో ఆప్షన్ ఎలా ఉందంటే ఖచ్చితంగా దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి, చూడండి ఎంత త్వరగా తన మనసు మార్చుకుంటాడు దావీదు ఎరుగును. ఎన్ని రోజులు మార్చుకోగలడు ఈ దేవుడు? ఎంత మంచి దేవుడు అండి యేసు ప్రభు కదా. 7 సంవత్సరాలు అవసరం లేదు దేవునికి అనుకున్నాడు దావీదు కదా. 3 సంవత్సరాలు కూడా దేవునికి అవసరం లేదు. ఆయన మనం పశ్చాత్తాపడి, అర్థమైందా, మన మనసు తిప్పుకుంటే అప్పుడే ఆ క్షణంలోనే ఏం చేస్తారంటే ఆయన కూడా పశ్చాత్తాపుడే. తాను చేయని ఉద్దేశించినటువంటి కీడు చేయక మేలు చేసేటటువంటి దేవుడని గుర్తెరిగి ఏం చేస్తారంటే 3 ఆప్షన్ పట్టుకుంటాడు. ఏమిటి ఆప్షను? 3 రోజులు కదా. 3 రోజులు తెగులు. ఆ యొక్క దూత తెగులు పంపించినట్టు దూత వచ్చి 3 రోజుల్లో ఎంతమందిని నాశనం చేస్తుంది? 70,000 మందిని నాశనం చేస్తుంది. అప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? 3 ఆప్షన్ మంచిది. ప్రభు చేతిలో ఉండట ఎప్పుడు మంచిది. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము చదవండి. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కబడి ఉన్నాను. ఏమంటారు? యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును కాగాని గాతుతో అనను. పడుదును గాకాని గాతుతో అనెను. ఎంత కదా కదా. ప్రభు వాళ్ళకి సమీపంగా ఉంది. ఎందుకయ్యా ఎక్కడెక్కడ పోయి తిప్పలు పట్టింది దేనికి? ప్రభు ఎదుకు వచ్చావు. ఆ తర్వాత ఒప్పుకుంటాడు. 17వ వచనంలో చూడండి. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. దావీదు తప్పిదం చేశాడు. ఈ వారంలో నువ్వు ఎక్కడైనా పతనమైనా తప్పిదం చేసినా దావీదుకున్నటువంటి ప్రివిలేజ్ నీకు కూడా ఉంది. దావీదు యథార్థంగా ప్రభు చేతిలో పట్టం మేలనుకున్నాడు. ప్రభు బహు వాత్సల్యత కలిగిన వాడు, ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఏ తలంపులో తప్పిపోయాయి వారంలో? ఏ విషయాల్లో ప్రభువుని దుఃఖపెట్టావు? ఏ విషయంలో ప్రభువు దూరంగా ఉన్నావు? ఏ విషయంలో మనుషులను గాయపెట్టావు? ఏ విషయంలో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నావు ఈ వారంలో? చెప్పు. ఒకవేళ ప్రభుతో నువ్వు చెప్పగలిగి ప్రభు వల్ల పాలు పొందితే ప్రభు కరుణా సంపన్నుడు, నేను క్షమించి నీ కృపనిస్తాడు. దావీదు గుర్తెరిగాడు, ఏది మేలో వివేచించగలిగాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వచ్చేంత వరకు కూడా
ఆనాడు దావీదుకి ఈ బైబిల్ లేదు, ఈ దైవ గ్రంథం లేదు, పరిశుద్ధాత్మ లేదు, ఒక సంఘం లేదు, ఒక సహవాసం లేదు. నువ్వెంత శ్రేష్ఠుడివి, శ్రేష్ఠురాలివి, నీకు అన్నీ ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేయి, నువ్వేవి మంచివో. ఫిలిప్పీ 4:8 అంటాడు, మెట్టుకు సహోదరులారా. చదవండి, ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? వారికంటే అత్యధికమైనటువంటి మహిమ కలిగినటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి నీవు నేను యూ హ్యావ్ టు డిసర్న్ వాట్ ఈస్ గుడ్, ఏది మంచివో. ఇక ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? వాటిని ఏం చేయి, వాటి మీద మనసు పెట్టుకోనండి. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయనతో పాటు ఉండేటటువంటి గొప్ప భాగ్యంలోనికి, అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను తీసుకువెళ్తాడు. కాబట్టి రాహాబు ఏం చేయగలిగింది? మంచి వాటిని వివేచించగలిగి మంచి వాటిని చేపడతా వచ్చింది. అననుకూల పరిస్థితుల్లో దావీదు కూడా ఏం చేస్తూ వచ్చాడు? మొదట తప్పిదం చేశాడు, ఆగిపోలేదు కదా, తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాదు, ప్రభు చేతిలో ఉంటేనే మేలని ప్రభుని విడిచిపెట్టలేదు కదా. ఎంత మంచిగా ఆయన వివేచించగలుగుతూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏవి మంచివో మనకు కూడా తెలియబడతా వచ్చా. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చెబుతా వచ్చావు, వాటిని చేపడదాం, ప్రభుత్వం మనం ఉందాం. నాలుగవదిగా రండి, నాలుగవదిగా యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 27:6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తనంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఇలాంటి అనుభవంలో ఉన్నావా చెప్పండి? యోబు చెప్తా ఉన్నాడు తన అనుభవంలో. ఏం చెప్తా ఉన్నాడంటే ఏం చెప్తా వచ్చాడు? నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను. ప్రభు కోరేది కూడా అదే. ప్రభు వచ్చేంత వరకు కూడా మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు కదా, నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు నీవు నేను యోబు వలె నీతిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హోల్ ఫామ్లీ ద రైటియస్నెస్ అంటాడు. గట్టిగా నీతిని పట్టుకోవాలి. ఒకప్పుడు మనం ఎవరం చెప్పండి? రోమా 3వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో అక్కడ రాయబడతా వచ్చింది, నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ కూడా బొత్తిగా ఏం చేస్తూ వచ్చారు? త్రోవ తప్పి పనికి మాలిన వారమైనటువంటి మనల్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఆ నీతిమంతుడైనటువంటి నీతిగల న్యాయాధిపతి అయినటువంటి, మనం చదువుకున్న ఆల్రెడీ ప్రేయర్లో చెప్పినట్టుగా ఆయన ఎవరంట? నీతిగల న్యాయాధిపతి. 2 తిమోతి 4వ అధ్యాయంలో, అంతేనా? 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఎవరు చెప్తారు? పౌలు భక్తుడు తిమోతికి రాస్తా అంటాడు, నీతిగల న్యాయాధిపతి అంటాడు. ఆ నీతిగల న్యాయాధిపతి లోకానికి వచ్చాడు కదా. నీతి లేనటువంటి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. ఎంతమంది నీతిమంతులు అయ్యారు ఇక్కడ? ఎవరన్నా అయ్యారా? అందరూ నీతిమంతులే కదండి. మనమందరం ఎవరని చెప్పండి? వామ్మో, మనమందరం ఎవరని చెప్పండి? భయపడొద్దు, నీతిమంతులుగా చేశాడు. కానీ ఇంకా మనం పూర్తిగా నీతిమంతులం కాలేదు. ఆయన వచ్చేంత వరకు అవుతాం. కానీ మనం ఎవరని చెప్పండి? వీఆర్ అప్రైట్, మనం నీతిమంతులమే, అందులో సందేహమే లేదు. దేన్ని బట్టి నీతిమంతులమయ్యాం? వెరీ గుడ్. రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచనం. కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. ఇంకా మీకు డౌట్ ఉంటే మీకు కొన్ని లేఖనాలు చూపిస్తే కానీ అప్పుడు మీకు. రోమ 3:24, దేని ద్వారా? మొదటిగా ఆయన త్రూ హిస్ గ్రేస్ వీఆర్ రైటియస్. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఇప్పుడు దేని ద్వారా ఏమని చెప్పండి? ఆయన కృప ద్వారా నీతిమంతులుగా అవబడతా వచ్చాం. ఇప్పుడు ఇదే రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన, మొదటి వచనం చదవండి, విశ్వాసం మూలమున మనము. రెండవదిగా దేనివల్ల మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు? విశ్వాసము ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు.
మూడోదిగా ఇదే రోమపత్రిక 5:9 చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడి కదా, ఇప్పుడు దేనివల్ల నీతిమంతులుగా చేయబడతా వచ్చాం? ఆయన రక్తం వలన. ఇదే రోమపత్రిక 4:25 చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకై, అప్పుడు నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏం చేయవలసి వచ్చింది? మరణించి సమాధి చేయబడి మూడో దినాన పునరుత్థానుడయ్యాడు. మనకు ఒక ఆధారం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని ఆధారం దొరుకుతూ వచ్చింది. ఇంకేం చేస్తూ వచ్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 దేని ద్వారా నీతిమంతులమయ్యామంటే ఆయన ఆత్మ ద్వారా. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. ఏమిటండి, ఎన్ని ఆధారాలు ఉన్నాయండి కదా. ఇప్పుడు దేన్ని బట్టి? పరిశుద్ధాత్మను బట్టి కూడా మనం ఏమవుతా వచ్చాం? నీతిమంతులు. ఇంకా ఏమిటి? ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో కేవలం విశ్వాసమే కాదు. యాకోబు 2:24 అంటాడు, త్రూ అవర్ డీడ్స్ ఆల్సో వీఆర్ రైటియస్ రైట్ నౌ. మనుషుడు విశ్వాస మూలమును మాత్రమే కాక, ఇప్పుడేమన్నాడు ఇక్కడ? క్రియల మూలమును నీతిమంతులమని ఎంచబడును కదా. ఇప్పుడు మనం క్రియల ద్వారా కూడా ఏమవుతా వచ్చామంటే నీతిమంతులంగా ఎంచబడతా వచ్చాం. ఆ నీతి కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఏమిటి నీతి అంటే? అక్కడే యోబు అంటాడు అనమాట. ఏమంటాడు? నా ప్రవర్తన అంతటి యందు నా హృదయం నన్ను నిందించదు. ఇదే నీతి అయ్యా. అపోస్తుల కార్యాలు 24:16 అంటాడు కదా. ఏమంటాడు పౌలు భక్తుడు? నేను మనుషుల దృష్టి అందును దేవుని దృష్టి అందును నా మనస్సాక్షి ఏం చేయటం లేదు, నేరారోపణ చేయటం లేదంటాడు. అపోస్తుల కార్యాలు ఈ విధమున నేనును నా దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇదే నీతి మంతుని యొక్క అనుభవం. నీతి గల జీవితానికి గుర్తు ఏంటంటే మనల్ని ఎవరు కూడా ఏం చేయకూడదు? వేలెత్తి చూపించినటువంటి జీవితం. ఒకవేళ పరిశుద్ధాత్ముడు కూడా మన ఆత్మీయ జీవితాన్ని సంధించకుండా ఉంటామంటే అర్థం ఏంటి? ఎక్కడ మనం తప్పు చేయటం లేదు, ఎక్కడ కూడా మనం తప్పిపోవటం లేదు అనేటటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని నీతి అంటాం. ఆ విధంగా జీవిస్తున్నారా? ఇది నా ప్రశ్న. ఇది నా ప్రశ్న. ఆ విధంగా నీతిగా మనం ఈ లోకంలో జీవించకపోతే, ఆయన ఎంతో రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసినప్పుడు నేను ఆ విధంగా జీవించకపోతే ఒకనాడు ఆయన వస్తే దుర్నీతి పరులందరినీ కూడా ఏం చేస్తానంటాడు? అపోస్తుల కార్యాలు 13:58 అగ్ని గుండమునకు పాలవుతారు అంటాడు. వాళ్ళు ఎక్కడ పోతారు? ఉందా? చదవండి. అపోస్తులు కదా, మత్తయి సువార్త, క్షమించండి. 13:41 చదవండి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఏం భయంకరమైన తీర్పు ఉంటుంది. కాబట్టి నీతిగా జీవించడానికి ఇష్టపడు. భగత్ సింగ్ గారు తన ఆత్మీయ జీవితంలో ఎంతగా ఆయన నీతిగా జీవించాడంటే మనకు సవాల్ ఆయన జీవితం. మనం చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ఎలక్షన్ సమయంలో డబ్బులు తీసుకోవటాలు కానీ, ఆ తర్వాత ఏమైనా మనకు అధికంగా ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం కానీ, ఆ తర్వాత ఏం కాదులే మనం ఏం చేస్తూ ఉంటాం? ఇష్టానుసారంగా అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎవరు చూడటం లేదు కదా అని చెప్పేసి ఇష్టానుసారమైన క్రియలు చేస్తూ ఉంటాం. నీతి మాలినటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఆయన చేయలేదు. ఆయన ఒకనాడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎన్నో పర్యాలు మీరు వింటూ వచ్చారు. ఆయన మాటల్లోనే నేను విన్నాను. మరలా నేను 2-3 రోజుల క్రితం ఆయన మాటల్లోనే, ఆయన వర్తమానాలు ఉన్నాయి, మీరు వెతికితే దొరుకుతాయి. ఆయన మాటల్లో నేను వింటూ వచ్చాను. ఆయన ఏం చేసేదంట? ప్రతిరోజు పరిచర్య ముగించుకున్న తర్వాత బాగా ఆకలేదంట. ఆకలైతే ఏం చేసేదంట? ఎవరైనా ఇంటికి పోతే ఆయన పెట్టకపోతారా? విశ్వాసులు నేను ఇంటికి వస్తే పెట్టరా చెప్పండి? ఇప్పుడు నాలాంటి వాడికే పెడుతున్నారు. ఇక ఆయన అంటూ నాలాంటి పనికి మాలలోనికే మీరు మంచి అన్నీ పెడతా ఉన్నారు కదా. మరి ఆయన దైవజనుడు కదా. ఆయన భక్తి, ఆయన విశ్వాసం మనం ఏమాత్రం కూడా సరిపోం కదా. ఆయన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి.
అలాంటి వ్యక్తి ఇంటికి పోతే ఏం పెట్టకని ఉంటారా? నిశ్చయంగా పెడతారు. ప్రతి సాయంకాలం ఎవరో ఇంటికి హౌస్ విజిటింగ్ పోయేదంట, వాళ్ళతో మాట్లాడేదంట, ప్రార్థన చేసేదంట, వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేదంట, ఛాయ్ టిఫిన్ ఏదో పెట్టేదంట. సరే డబ్బులు అయితే ఆయన తీసుకునేది కాదు, కానీ ఆకలేదు కాబట్టి అది తినేదంట. ఇందులో ఏం తప్పు ఉందనుకున్నాడంట. కానీ ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటి? ప్రభుతో నా అక్కర్లని ఎవరితో చెప్తాను? నీకే చెప్తాను. నేను మనుషుల మీద ఆధారపడను, నీ మీద నేను ఆధారపడతానని చెప్పేసి పరిచర్యకు వచ్చినటువంటి దైవజనుడు భగత్ సింగ్ గారు. అట్లా 2-3 రోజులు గడిచిన తర్వాత రాత్రికాలం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఆయన సంధించిందంట. నువ్వెందుకు అడుక్కుంటున్నావు అన్నాడంట. నువ్వెందుకు అడుక్కొని తింటున్నావు అన్నాడంట. మామూలు పదం కూడా కాదు అది. ఆర్ యు ఏ బెగ్గర్ అన్నాడంట దేవుడు. నువ్వేమైనా అడుక్కునే వ్యక్తివా అన్నాడంట. నేను నిన్ను పోషించలేనా? నీకు ఆహారం కూడా పెట్టలేనా? అంత చేతగానివన్నా అని చెప్పేసి భగత్ సింగ్ గారిని అడిగినప్పుడు, నా తప్పైంది, మరి నువ్వే పోషించమన్నాడంట. నువ్వే పోషించమని చెప్పేసి ఇక నేను ఎక్కడికి పోను, నువ్వే ఏం చేయాలి, నన్ను పోషించాలన్నాడంట. ఆ రోజు కూడా సువార్త అంతా ప్రకటించాడంట. ముంబై వీధుల్లో అలసిపోయాడంట. తన చిన్న గదికి వచ్చి పడుకున్నాడంట. పడుకొని ఆకలి అవుతా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లే. వెళ్దామని చూస్తున్నాడంట, కానీ పరిశుద్ధాత్ముడు వెళ్ళనివ్వటం లేదు. అట్లే ఉన్నాడంట. నువ్వు పోషిస్తానన్నావు కాబట్టి చూస్తా, ఎట్లా పోషిస్తావో. దేవుడు సార్వభౌముడు అండి. ఆయన మీద మనం ఆధారపడితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అవునని చెప్పి కాదని చెప్పే దేవుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు ఆయన, ఆధారపడదగిన దేవుడు ఆయన కదా. అబద్ధం ఆడనేరని దేవుడు ఆయన. దావీదు ఆయన సత్య ప్రమాణం చేసను, ఆయన ఎన్నడూనూ ఏం చేయడంట, మాట తప్పని దేవుడు ఆయన. భగత్ సింగ్ గారు అట్లే ఉన్నారంట. 9 అయింది, ఏం లేదు, కడుపులో పరిగెడతా ఉన్నాయి, నీళ్ళు తాగుతుండు పడుకుంటుండు. 10 అయింది, నీళ్ళు తాగుతుండు పడుకుంటుండు. 11 అయింది, నీళ్ళు తాగుతుండు పడుకుంటుండు. 12 అయింది, హోప్స్ అన్నీ పోయినాయి. హోప్స్ అని మనం కూడా అంతే కదా. ఈ దేవుని మాట వినటం కన్నా నేను చేసుకుంటే అయిపోయేది. నా పనేది నేను చేసుకుంటే అయిపోయేది. మనం బి ప్లాన్ వెంటనే తీస్తాం. ఏ ప్లాన్ పక్కన పెట్టి బి ఉంటుంది, సి ఉంటుంది, మనం రిజర్వ్లో పెట్టుకుంటాం కదా. ఎలక్షన్స్లో రిజర్వ్లో పెట్టుకున్నట్లుగా మనం కూడా ప్లాన్ బి, ప్లాన్ సి. ఇది రాకపోతే, ఇది జరగకపోతే ఏం చేద్దాం, ఇక నేనే తగులుకుంటా, నేనే చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆయన 12 గంటలకు కూడా హోప్స్ అన్నీ పోయినాయి అంట. పోయి పడుకున్నాడంట. బాగా కడుపులో ఎట్లాగా ఉందంట, కడుపు నొప్పి వస్తుందంట. కాళ్ళు దగ్గర ముడుచుకొని పడుకున్నాడంట. ఈలోపు 12:30, 1 గంట ప్రాంతంలో తలుపు కొట్టాడంట ఒక వ్యక్తి. తలుపు కొడితే ఈయన లేచి తలుపు తీశాడంట. అప్పుడు ఆయన అడుగుతున్నాడంట, సహోదరుడా, నేను పడుకున్నాను, నాకు పదే ప్రేరేపణ కలుగుతుంది, భగత్ సింగ్ గారికి ఏమైనా పెట్టు, ఏమైనా ఉందా, ఏమైనా మీ దగ్గర ఆహారం ఉంటే పెట్టమని నాకు ప్రేరేపణ కలుగుతుంది. నేను ఎప్పుడు వంటగదిలోకి కూడా పోను, నా భార్య పడుకుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. నేను వంటగదికి పోయి ఏం చేశానంటే మొత్తం ఎదిగితే కొంచెం ఆహారం దొరికింది. ఆ ఆహారంతో పాటుగా కొన్ని బిస్కెట్స్, స్నాక్స్ దొరికాయి, అవన్నీ పట్టుకొచ్చాను. ఇంతకు మీరు భోజనం చేశారు అన్నాడంట. ఆయన భోజనం చేయటం కాదు, కానీ కళ్ళ వెంట ఏమొస్తుంది, దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఎంత ఆధారపడదగిన దేవుడో, ఆయన కళ్ళ వెంట కన్నీరు వచ్చిందంట భగత్ సింగ్ గారు. అట్లా తానే సొంత మాటలు చెప్తా ఉంటే మనకు ఏమవుతున్నాయంటే విశ్వాస జీవితంలో ఎంతగా మనం వెనకబడి ఉన్నామనేది అర్థమవుతూ ఉంది. అప్పుడు ఆహారం తినడంట, ప్రార్థన చేసి పంపించాడంట కదా. ఎంత సత్యమండి దేవుని మాటలు కదా. ఏమంటాడు అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తి పరచబడుదురు. ఇంకా సామెతలు 10వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు కదా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఇలా జీవిస్తున్నావా చెప్పు నీ ఆత్మీయ జీవితంలో నీతిని. యోబు అంటాడు 29వ అధ్యాయం 14వ వచనంలో, నేను నీతిని ఎలా ఉన్నానంటే, నీతిని నేను వస్త్రంగా ధరించుకొని ఉన్నానంటాడు. ఆ నీతి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? దుర్నీతి పనులు చేస్తున్నావా? దుర్నీతి క్రియల్లో తేలుతున్నావా? దుర్నీతి పనులు ఏవైతే ఉన్నాయో, చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి బానిసైపోయావా చెప్పు కదా. నీతిగా నువ్వు జీవించగలిగితే ఏముంటాయో తెలుసు ఆశీర్వాదాలు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం, ఒక్కసారి నీతి అనుభవంలోనికి రా, నువ్వు పొందేటటువంటి ఆశీర్వాదాలు ఇప్పుడు చూస్తావు. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. ఏముంటాయి చెప్పండి? నువ్వు ధైర్యంగా ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. ఇఫ్ యు లివ్ ఏ అప్రైట్ లైఫ్, నువ్వు ఒక నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించగలిగితే నీ జీవితంలో సమాధానం ఉంటుంది, నిమ్మలం ఉంటుంది. ఇంకో చోట రాస్తాడు సామెతలు 28:1, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీ జీవితంలో ఎప్పుడు ధైర్యం ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎప్పుడు కూడా కదా నీతిగా ఎందుకు ఎవరామె
వాళ్ళ నాన్న తరుముకుంటూ వస్తాడు. ఎవరైనా యాకోబు భార్య పేరేంటి? రాహేలు వాళ్ళ నాన్న పేరేంటి? లాబాను ఒక విషయమే తరుముకుంటూ వస్తాడు. దేన్ని బట్టి? ఆమె చేసిన దుర్నీతి పనిని బట్టి. ఏం పట్టుకుపోయింది? విరాలు పట్టుకుపోయింది కదా. మనం ఎప్పుడైతే మరి ఇప్పుడు ఆమె ఎలా ఉంది? వాళ్ళ నాన్నింటికి వచ్చినప్పుడు ఎలా ఉంది చెప్పండి? గజగజ వణుకుతుంది. బహుశా సీను ఎవరైనా సినిమా తీసి చూపిస్తే ఎలా ఉంటుందంటే, రాహేలు గజగజ వణికి ఆఖరికి ఏం చేసిందంటే అబద్ధం ఆటమే కాదు, అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత తండ్రిని కూడా మోసం చేయాల్సి వస్తుంది. బై గాడ్స్ గ్రేస్, దేవుని కనికరాన్ని బట్టి ఆమె తప్పించుకోగలిగింది. కానీ ఆ పరిస్థితి చూడండి, ఎంత అధైర్యం. నీతిగా జీవించి ఎక్కడున్నా సరే నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యంగా ప్రవహిస్తాడు. ఇంకేమంటాడు? సామెతలు 14:34 ఒక మాట ఉంది. నీతి జనముల ఘనతలకు ఎక్కుటకు, నువ్వు ఉన్నతమైన స్థితికి రావాలంటే, దేవుని నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుని నిన్ను గణపరచాలంటే ఈ నీతిని నువ్వేం చేయి? గట్టిగా పట్టుకో, దాన్ని విడిచిపెట్టుకో. మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఇంకా వేటి ద్వారా కూడా నీ జీవితం ద్వారా ఈ నీతిని అనేది గట్టిగా పట్టుకోకపోతే, నా ఆత్మీయ జీవితంలో అనేక పర్యాల మీతో చెప్తా వచ్చాను. నేను ఎంఈడి అయిపోయింది నాది. ఎంఈడి అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేస్తూ ఉన్నాను యూనివర్సిటీలో. ఎంఈడి అయిపోయిన తర్వాత మా ఇంటి పరిస్థితి బాగా దిగజారిపోయింది. మా ఇంట్లో మా అమ్మ సిక్ అయి ఉంది, మా అన్నయ్య కూడా ఏమీ లేవు, ఆయన పెళ్లి చేసుకొని నానా తిప్పలు పడతా ఉన్నాడు. ఆ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను అక్కడ గడవటమే కష్టంగా ఉంది. ఇటు మాకింటికి పోతే మా బావ మునిగి తేలుతూ ఉన్నాడు, ఇందులో మద్యపానంలో మునిగి తేలుతూ ఉన్నాడు కదా. ఎప్పుడు ఆయన మునిగి తేలటమే, జీవితం అంతా ఆగం చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆ ఎండాకాలం ఎట్లా గడుస్తుందని చెప్పేసి నేను గడుపుతూ ఉన్నాను. ఎందుకు? ఎండాకాలం మెస్ లేదు, ఎండాకాలం ట్యూషన్ లేవు, ఎండాకాలం పనులు కూడా దొరకవు. కానీ ఇంటికి రాలేను, అక్కడే ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు సాయి కృష్ణ అన్న అంటాం, నాకంటే వయసు పెద్ద. ఇద్దరం కలిసి ఎంఈడి చేసాం. వచ్చన్నాడు, రవిరాజ్ నువ్వేం చేయాలంటే, నువ్వు చాలా ఇబ్బందులు, రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా, నువ్వు చాలా ఇబ్బందులు ఉన్నావు కాబట్టి నేను హెల్ప్ చేస్తానన్నాడు. సరే ఏంటని అడిగాను. ఏం లేదు, ఒకరి బదులుగా నువ్వు వెళ్ళి ఎంఈడి ఎంట్రన్స్ రాయాలి. ఎంఈడి ఎంట్రన్స్ ఎవరి బదులు రాయాలి? ఒకరి బదులు రాయాలి. ఆయన ఎవరు నాకు తెలియదు. రాస్తే నీకు ఎంత వస్తాయో తెలుసా? 50,000 రూపాయలు ఈరోజు అడ్వాన్స్ కింద 5,000 రూపాయలు ఇస్తాము. 3 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది, రాస్తే నీకు 50,000 వస్తాయి, నీ బాధలన్నీ పోతాయని చెప్పాడు. వినటానికి చాలా బాగుంది కదా, ఎలా ఉంది? కళాకంద తిన్నట్టుగా ఉంది, హాయిగా. కానీ ప్రభు ఏమంటున్నాడు? ప్రభు నిన్ను నీతిమంతునిగా చేశాడు, అర్థమైందా? నీ కొరకు రక్తం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేయడానికి కాదు కదా నేను రక్షించుకున్నది. పరిశుద్ధాత్ముడు ఈ విధంగా అంటున్నాడు. నేను డైలమాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయలేదు, నాకు ఇష్టం కూడా లేదంటే, బలేటోడు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటావా? అన్నీ మేము చేయగలుగుతాం, నీ పేరే ఉంటుంది, నీ ఫోటోనే ఉంటుంది, కానీ పేరు వేరే వాళ్ళది, నీకు ఎక్కడ ఆటంకమే రాదు, నువ్వు రాస్తే ఖచ్చితంగా ఏమొస్తుంది? సీట్ వస్తుంది అని చెప్పేసి ఆయన నన్ను బాగా బలవంతం చేస్తే నేనేం చేశానంటే రాత్రి ప్రార్థన చేసుకున్నాను. ఏమాత్రం పరిశుద్ధాత్మ నాకు అనుమతించకపోయినప్పుడు కూడా ఆయన మరుసటి రోజు వచ్చి ఏం చేశారంటే, నా పెట్టెలో తీసుకొచ్చి 3,000 పెట్టి హాల్ టికెట్ పెట్టి ఇక్కడ పెట్టాను, ఆదివారం ఎగ్జామ్ ఉంది, నువ్వు పోయి రాయాల్సిందని చెప్పేసి డబ్బులు అక్కడ పెట్టిపోయాడు. వాటిని నేను ముట్టుకోవడానికి సాహసం చేయలేదు. శుక్రవారం ముట్టుకోలేదు, శనివారం ముట్టుకోలేదు కదా. ఆదివారం వాళ్ళకి చెప్పడానికి ధైర్యం సరిపోవటం లేదు. నేను యేసు ప్రభు నమ్ముకున్న, రక్షణ పొందినవని, ఇలాంటి పాడు పనులు చేయలేని ధైర్యంగా ఈనాడు కూడా నువ్వు కూడా ధైర్యంగా చెప్పలేవు. నువ్వు పనిచేసే స్థలాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఏదైనా తినమన్నప్పుడు, ఎలాగైనా ఉండమన్నప్పుడు, అందులో పార్టిసిపేట్ చేయమన్నప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా నేను ప్రభు బిడ్డనని? చెప్పట్లే, చాలామంది చెప్పట్లే, ఎందుకులని చెప్పేసి దూరంగా ఉంటారు. ఎక్కడైతే ప్రభువును మహింపరిచే అవకాశం వస్తుందో అక్కడ చెప్పగలిగితే ఎంతో మేలు. నేను చెప్పలేకపోయి, నాకు ధైర్యం సరిపోలేదు. చెప్పలేక ఏం చేస్తా వచ్చానంటే, ఆదివారం ఉదయమే మందిరానికి కాదు పోయింది, నేను ఎక్కడ పోయానో మొత్తం చక్కగా అన్నీ సర్దేసుకొని పెట్టి అక్కడే పెంచాను. డబ్బులు జోలికి పోలేదు, ఏం లేదు. నా దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బులు పట్టుకొని ఆ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడ పోయానంటే గోల్కొండ ఫోర్ట్కి పోయాను. ఎక్కడ పోయాను? గోల్కొండ ఫోర్ట్కి పోయాను. మెహదీపట్నంలో ఉన్నటువంటి అక్కడ పోయాను. సాయంకాలం దాకా అక్కడ ఉన్న డబ్బులతో ఫ్రైడ్ రైస్ తిన్న మధ్యాహ్నం, మళ్ళీ ఇంకోసారి ఎక్కాను. సాయంకాలం అయిపోయింది, పొద్దుపోయిన తర్వాత చిన్నగా చాలా దూరం అక్కడ నుంచి క్యాంపస్ చేరుకున్నాను. 2 వ్యక్తులు వచ్చారు. ఆ రాసేటోడు అంటే ఆయన దగ్గర కొంత 1,00,000 బేరం ఆడుకొని ఉంటాడు, నాకు సగం. వాడు వచ్చాడు, ఈయన వచ్చాడు, అన్న సాయికృష్ణ అని వచ్చాడు. వచ్చి నువ్వు రాయనంటే రాయాలని చెప్పొచ్చు కదా,
రాయలేని చెప్పినా బాగుండేది కదా, నువ్వు రాయక వాడు రాయక మొత్తానికి ఎందుకు ఇట్లా చేసావని చెప్పేసి నా గల్లా పట్టుకొని కొట్టబోయారు. అప్పుడు నేను చెప్పాను, నేను దేవుని నమ్ముకున్నాను, ఇట్లా నేను పనులు నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పి, మీ డబ్బులు హాల్ టికెట్ అందులోనే ఉన్నాయి, పట్టుకుపండి అని చెప్పాను. తను ఎంతో తిట్టారు, దుర్భాషలాడారు. వాళ్ళతో నేను చెప్పాను, నేను మళ్ళీ మీకు ఒకవేళ నష్టం కలిగితే డబ్బులైతే ఇస్తా, మీకు డబ్బులైతే ఇస్తాను, కానీ ఇట్లాంటి పరీక్షలు అయితే నేను రాయలేని చెప్పాను కదా. దేవుడు ఆ దినాల్లోనే దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. బహుశా ఆ కారణాల చేతనేమో భవిష్యత్ దినాల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చానంటే, నేను ఏది రాసినా నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు, అనేక మేలు చేస్తూ వచ్చాడు, ఘనపరిచాడు, ఉన్నతమైన స్థితికి ఇచ్చాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు అనడానికి రుజువేంటి? ఆయన పనే కదా. దానికంటే ఉన్నతమైనది ఇంకేమైనా ఉందా? ఆయన పని చేసేటటువంటి గొప్ప ధన్యతనే ఇస్తూ వచ్చాడు. కాబట్టి నీతిని ఎప్పుడు కూడా ఏం చేయకూడదో, విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటాడు 34:19 ఈ లోకంలో నీతిగా జీవించేటప్పుడు నీకు నాకేమొస్తాయి? ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అందులో సందేహమే లేదు. అయితే నీ ప్రభు ఏం చేస్తాడంటే, చదువు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. ఇంకా 37:25 అంటాడు నీతి గురించి. 37:25 నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎలా జీవిస్తున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని? ఇక్కడ మాత్రమేనా? మందిరంలోనైనా నీ భక్తి, నీ నీతి? ఇంటికి పోయిన తర్వాత నీ నీతి ఎలా ఉంటుంది? ప్రభుకు సాక్షిగా ఉంటున్నావా? నీ మాటలు, ప్రవర్తన, తలంపులు ఇవన్నీ కూడా ప్రభువుకు ఆమోదయోగ్యంగా ఉంటున్నాయా? లేకపోతే నీతి తప్పి జీవిస్తున్నావా? ఏమిటి నీతిగా జీవించడం వల్లంటే, లూకా సువార్త 14:14 ఒకనాడు ఏముంటుంది? ధవల సింహాసనం తీర్పు ఉంది. ఆ తీర్పులో ఏమవుతారు చెప్పండి? అందరూ కూడా పునరుత్థానులు అవుతారు. ఆ పునరుత్థానుల్లో ఎవరుంటారు చెప్పండి? రండి, లూకా సువార్త 14:14 నీకు ప్రత్యుపకారం చేయుటకు నాకేమీ లేదు గనక. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నీతిమంతుల పునరుత్థానమునందు నీవు ప్రత్యుపకారం పొందుదువని నీతిమంతులకి ఏమన్నా తిప్పి చెప్పండి? ఏముంది? పునరుత్థానం ఉన్నది. ఇంకా స్పష్టంగా ఒక చోట రాస్తాడు, అపోస్తుల కార్యాలు 24:14. అపోస్తుల కార్యాలు 24:14 నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. ఏమున్నదంటే చెప్పండి? అనీతిమంతులు పునరుత్థానులు అవుతారు, నీతిమంతులు పునరుత్థానులు అవుతారు. ధవల సింహాసనం తీర్పు దినమున నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? మత్తయి సువార్త 25:26 వాళ్ళేమో తీర్పులోనికి వెళ్తారు, మనమేమో చెప్పరేంటండి? అబ్బా మంచిగా చెప్తుండే. ఇప్పుడు చదివి చెప్తున్నట్టుకున్నారు. చదవకండి, చెప్పండి. చివరి వచనం చదవండి, 46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. కాబట్టి ఏం ఫలితం లేదనుకోవద్దు, అంతము వరకు దాన్ని గట్టిగా పట్టుకో. దేవుణ్ణి నీతిమంతునిగా చేశాడు, నీతిగా జీవిస్తే ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకనాడు ఆయన వచ్చినప్పుడు వేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఆ యొక్క ధవల సింహాసనం తీర్పు సమయంలో నీవు పునరుత్థానుడు అవుతావు, నేను పునరుత్థానం అవుతాను. అయితే ఎవరైతే నీతి తప్పి జీవిస్తారో వారు తీర్పులోనికి వెళ్తారు. నీవు నేను ఎక్కడికి వెళ్తామంటే పరలోకంలోనికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ నీతిని అంతం వరకు ఏం చేద్దాం? గట్టిగా పట్టుకుందాం. 5వదిగా కొంచెం చెప్పి ముగించుకుందాం. 5వదిగా హెబ్రీ పత్రిక 3:6 కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి మిగిలిన 3 తలంపులు వచ్చే వారం ధ్యానించు. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ఒక మాట రాయబడతా వచ్చింది, తుదమట్టుకు మనం దేన్ని స్థిరంగా పట్టుకోవాలని చెప్తా వచ్చాడు?
ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుడి. అంశం ఏంటంటే చేపట్టడం అంటే చేత్తో గట్టిగా పట్టుకోవటం. హోల్డ్ ఫార్మ్లీ ద హోప్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చినటువంటి ఈ నిరీక్షణ ఏదైతే ఉందో అంతము వరకు నేను ఎలా ఉంచుకోవాలి? ఒకనాడు నిరీక్షణ లేదు. ఎఫ్సి 2:12 నిరీక్షణ లేని మనకి ఏం చేస్తా వచ్చాడు? ఆయన ఏమిచ్చాడు? నిరీక్షణ ఇచ్చాడు. ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడు? రాస్తాడు. ఎలాంటి నిరీక్షణ? వెరీ గుడ్ కదా. తీతుకు రాసిన మొదటి పత్రికలో 12-13 రాస్తాడు అక్కడ మాట. తీతు పత్రిక 2:12-13 చదవండి. మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండవలనని మనకు బోధించుచున్నది కదా. దేవుడు మనకిచ్చినట్టు నిరీక్షణ ఎలాంటిదంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణ, గుడ్ హోప్. ఎవరికి లేదు ఈ లోకంలో, ఎవరు చెప్పలేరు. చచ్చిపోతే ఎక్కడ పోతా? వాళ్ళు చెప్తారు బల్లో నల్లో కుక్కో ఇంకేదో అవుతానంటారు. నువ్వేం చెప్తావు? నేనైతే ఏం చెప్తావు? మనకిచ్చిన నిరీక్షణ ఏంటి? ఆయనతో ఉంటాం. ఎవరితో ఉంటాం చెప్పండి? యేసు ప్రభుతో ఉంటాం. అందుకనే భక్తుడు రాస్తా వచ్చాడు కదా, యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలోనున్నాడు, జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఎవరంట మన నిరీక్షణ? యేసు ప్రభు. అదా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:16-17 శుభమైన నిరీక్షణ అక్కడ రాస్తాడు కదా. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 1:3-4 ఈ నిరీక్షణ ఎలాంటిదంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. గుర్తుపెట్టుకో, నీ నిరీక్షణ ఎలా ఉంది చెప్పు. ఈ లోకం మట్టుకైనా, ఈ జీవితం మట్టుకైనా చాలామంది ఎలా ఉంటారంటే ఆ తర్వాత ఏం జరుగుద్దో కాదు, కానీ ఇప్పటివరకు నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను, నేను సుఖంగా ఉంటాను అని చెప్తారు. కానీ ప్రభు కొరకు ఏమీ చేయరు. ఎందుకు? రాబో జీవం కొరకు వాళ్ళు ఏమీ ఆసక్తి కలిగి ఉండరండి. అందుకనే స్వార్థ ఉండదు వారి జీవితంలో, మంచి పనులు ఉండవు వారి జీవితంలో, సత్క్రియలు ఉండవు వారి జీవితంలో కదా. దేవుని కొరకు అయినటువంటి ప్రయాసం ఉండదు వారి జీవితంలో. దేవుని కొరకు ఏదైనా పని చేద్దామన్న తలంపే ఉండదు. ఎట్లా బ్రతుకుతారంటే 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము కదా. చాలామంది మంచి నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి. ప్రభు పనులు పాలు పొందుతూ ఉంటారు, బీదలను ఆదుకుంటూ ఉంటారు. నీది పట్టుకుపోయేది కాదు, నాకు అక్కడ స్థిరమైన స్వాస్థ్యం ఉన్నది అని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారు. సువార్తలు ఏం కాదు, ఈ ప్రాణాలు తెగించి ఏం చేస్తున్నారు చెప్పండి? మిషనరీలు కానీ సేవకులు కానీ సువార్తలు కొనసాగుతూ ఉన్నారు. నీలాగా నాలాగా ఇంట్లో కూర్చోవటం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. పోతే ఏం చేస్తాం? పౌలు అంటాడు ఏమంటాడు? చావుట బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎందుకు లాభం అంటున్నాడు? ఈ లోకంలో ఆయన దేంతో పోరాడుతూ వచ్చాడు? నా శరీరం అందు పోరాడి 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 ఆయన కంక్లూజన్కి వచ్చాడు కదా. ఎంత మంచిగా జీవించాలని చూస్తా ఉన్నా ఈ శరీరం ఏం చేస్తూ ఉంది? నన్ను ఏం చేస్తూ ఉన్నది? నా శరీరం అందు మంచిది అంటే అర్థం ఏంటంటే శరీరం నిన్ను ఏం చేస్తూ ఉంటుంది అంటే నేను వెనక్కి లాగుతూ ఉంటుంది. అర్థమైందా? అంతేగాని ఆయన ఏదో పాపం చేశాడని కాదు, ఆయన ఏదో పాపం చేశాడని నువ్వేదో పాపం చేశాడని కాదు. ఇది మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే అనేక పర్యాయాలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకని ఆ మాట అంటా వచ్చాడు. అందుకని ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నిరీక్షణ ఎలా ఉంది? ఈ నిరీక్షణ ద్వారా ఉన్న ఆశీర్వాదాలు నువ్వు ఎప్పుడైనా చదివావా? నేను చదివి ముగిస్తాను. రోమా 4:18 చదువు. ఈ నిరీక్షణ ఎలాంటిదంటే ఎవరికి లేదు. ఈ నిరీక్షణ మనకు ఆధారమైంది అంటాడు. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి.
ఉమ్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి, అంటే నిరీక్షణ మనకు ఈ లోకంలో మంచిగా జీవించడానికి ఏంటిది? ఆధారం. గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది? ఒక ఆధారం వంటిది నిరీక్షణ. ఇంకా రాస్తాడు రోమా 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నావు. దీన్ని బట్టి నువ్వేం చేయాలి? అతిశయ కారణం ఇది మనకిది. ఈ నిరీక్షణ ఏంటి చెప్పండి? చెప్తారు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మెట్టెలు లేవు, గాజులు లేవు, పూలు లేవు, ఖరీదైన బట్టలు లేవు అని చెప్తారు. మా జీవం యేసుప్రభువులో ఏమున్నది? దాచబడి. ఏమిటిది? నిరీక్షణ ఏం చేస్తా? నీకు అతిశయపడతావు. ఆ సమయంలో ఏమిస్తుంది చెప్పండి? అంతే కదా. ఏంటన్నా నువ్వు ఇంత నిశ్చింతగా ఉంటున్నావు, సునామీ వస్తుందంటే, భూకంపాలు వస్తున్నాయంటే, డోంట్ వర్రీ, నువ్వు నల్లో బల్లో పిల్లి అవుతావు. నేనైతే ఏమవుతాను? యేసుప్రభు యొద్దుంటా కదా. మనం చెప్పగలుగుతాం. ఏంటిది? అతిశయం. దీన్ని బట్టి మనకేముంటుంది? అతిశయం. రోమా 12:12 అంటాడు, సంతోషం అంటాడు. ఇది ఈ నిరీక్షణ బట్టి. రోమా 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారమై సంతోషించుచు. ఈ నిరీక్షణ నీకు నాకు ఇచ్చేది ఏంటి చెప్పండి? సంతోషాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ నిరీక్షణలో ఏమన్నది? సంతోషం అన్నది. గుర్తుపెట్టుకో. కాబట్టి ఇట్టి నిరీక్షణకు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? పాత్రులుగా చేస్తావు. ఇదే అంశాన్ని వచ్చేవారం మనం కొనసాగిస్తాం కదా. ఏం పట్టుకోవాలి ప్రభు వచ్చేంతవరకు? ఒకటి మేలైన దానిని, మంచి వాటిని గట్టిగా పట్టుకోండి. తర్వాత నీతిని గట్టిగా పట్టుకోనండి. తర్వాత నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలి. అది ఆషామాషి నిరీక్షణ కాదు, ఎవరికీ లేనటువంటి గొప్ప నిరీక్షణ ప్రభు నీకు నాకు ఇచ్చాడు. దీన్ని కొనసాగిస్తూ మరొక 2 తలంపులు వచ్చే వారం మనం పంచుకుంటాం. దేవుడి తలంపు తీర్చి ఈ వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితాలని పరీక్షించుకుందాం, పరిశీలనగా తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రభు మనం సంధిస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వల్ల పాల్పొందాం.